శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. 100% మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో వాస్తు ప్రకారం మీ ఇంటి ప్లాన్స్ రూపొందించబడును. ప్లాన్లు చూస్తే గనక చుట్టూ మదరవాళ్ళు కరెక్ట్గా మనం ఇచ్చామండి. ఇలా మదరవాళ్ళు ఇచ్చాము. తర్వాత ఇవ్వండి, ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో దక్షిణం వైపు అటు చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇటు మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో 2 టాయిలెట్స్ అనేది అటాచ్ చేయడం జరిగింది. లేదా దీన్ని కామన్ టాయిలెట్గా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బ్రహ్మస్థానానికి విరోధం కలగకుండా జాగ్రత్త పడ్డాము ప్లాన్లోని. ఎందుకంటే బ్రహ్మస్థానం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మనకి ఇంటి నిర్మాణంలోని. అదేవిధంగా చూస్తే ఇక్కడ మరి దక్షిణ దిక్కులో టాయిలెట్ దిక్కులను అనుసరించి కూడా టాయిలెట్స్ రాకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆగ్నేయ మూలకు టాయిలెట్ పెట్టి అమ్ముతున్న బిల్డర్ల కంటే కూడాను ఇది కొంతవరకు బెటరు. దీనికి ఒక చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోయే అవకాశం ఉంటుంది. అలాగని అన్ని ఇళ్ళకు రెమెడీస్ పనిచేయవు, దయచేసి గుర్తించగలరు. ఇది మాస్టర్ బెడ్రూము, దీనికి అటాచ్డ్ టాయిలెట్. తర్వాత చిల్డ్రన్ బెడ్రూము, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్. దీన్ని కావాలంటే ఇక్కడ డోర్ పెట్టుకుంటే కామన్ టాయిలెట్ కూడా మనం మార్చుకోవచ్చు. తర్వాత వంటగది. ఈ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే కబోర్డ్స్ అనేవి తూర్పు గోడకి ఇచ్చామండి. ఎందుకు తూర్పు గోడకి ఇచ్చామంటే ఇక్కడ తూర్పు దిశలో తలపెట్టి పడుకోకూడదు. చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళు తూర్పు వైపు తలపెట్టి పడుకోకూడదు. ఎందుకు తూర్పు వైపు తలపెట్టి పడుకోకూడదు అంటే ఇక్కడ వాళ్ళు తూర్పు ఆగ్నేయం వైపు తలపెట్టి పడుకుంటారు కాబట్టి మంచిది కాదు. తర్వాత ఇటు దక్షిణం వైపు తలపెట్టి పడుకోవచ్చు, ఎందుకంటే దక్షిణ ఆగ్నేయం అవుతుంది కాబట్టి దక్షిణ ఆగ్నేయ దిశలో తలపెట్టి పడుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం చూడండి, యాక్చువల్గా ఇక్కడ కూడా అంటే ఇంకొకటి, ఇక్కడ మనం పడమర వైపు ఎందుకు కబోర్డ్ ఇవ్వలేదంటే ఇక్కడ టాయిలెట్ ఉంది. టాయిలెట్ కానుకొని నేను ఎక్కువ శాతం మ్యాక్సిమం నేను టాయిలెట్ కానుకొని ఉన్న గోడకి నేను కబోర్డ్స్ ఇవ్వను. ఎందుకంటే బంగారము లేదా నగదు లేదా మంచి మంచి పట్టు చీరలు అంటే పూజా కార్యక్రమాల్లో కట్టుకునేటువంటి బట్టలు ఇవన్నీ కూడాను కబోర్డ్ ఉంది కదని పెడుతూ ఉంటే ఈ యొక్క టాయిలెట్ వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉన్నటువంటి డబ్బుల మీద, నగల మీద, అదేవిధంగా బట్టల మీద పడుతూ ఉంటుంది. తద్వారా అక్కడ మనకి అవి ఎప్పుడు కూడా మన చేతిలో ఉండవు, నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను టాయిలెట్ ఆనుకుని ఉన్న గోడ కబోర్డ్లోను, అదేవిధంగా దక్షిణాగ్నేయం తలపెట్టి పడుకోవాలి కాబట్టి ఇక్కడ కబోర్డ్ ఇచ్చే అవకాశం లేదు. ఇది తూర్పు ఆగ్నేయం గోడ, తూర్పు గోడే కానీ తూర్పు ఆగ్నేయంలో ఉన్న గోడ కాబట్టి మనం సెల్ఫ్లు ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఇకపోతే ఇక్కడ ఉత్తరం గోడకు కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఉత్తరం ఇక్కడ మనకి ఉత్తర అంటే తూర్పు ఈశాన్యం దిశగా ప్రయాణం కొనసాగుతుంది. అదేవిధంగా బ్రహ్మస్థానం దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరగలేదు. స్థలాన్ని బట్టి ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇది జరిగింది. అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో